హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తానండి. ఇప్పుడు దేవి భాగవతంలోని మొదటి స్కందంలో 15వ అధ్యాయం చదువుతానండి. భాగవతం చదువు. గృహం అంటేనే దుఃఖాల పుట్ట, సంసారం చెయ్యనంటూ మళ్ళీ ఎత్తుకున్నాడు శుకుడు. ఉరితాళ్ల వంటిదది, బంధించటమే దాని స్వభావం. అందుచేత తండ్రి గృహస్థాశ్రమం అంగీకరించలేను. ధనం లేని గృహస్థాశ్రమం దారిద్ర్య హేతువు. ధనం కోసం దేవుళ్ళాడే వాళ్ళకి సుఖమెలా వస్తుంది? ధనం లేని దరిద్రుణ్ణి తన వాళ్ళే పీడిస్తారు. బిచ్చగాళ్ళకి, నిస్పృహ కలవాళ్ళకి ఉన్న సుఖం దేవేంద్రుడికైనా ఉండదు. వైభవం ఉన్నంత మాత్రాన సుఖపడిన వాడు ముల్లోకాల్లోనూ లేడు. తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరుని చూస్తూ దేవేంద్రుడంతటి వాడు అడలిపోయాడు. అతడి తేజస్సు నాశనం చేయడానికి అడ్డమారిన అవస్థలు పడతాడు. బ్రహ్మదేవుడికి కూడా సుఖం లేదు. లక్ష్మి వంటి ఇల్లాలు ఉండి కూడా విష్ణుమూర్తికి సుఖం లేదు. రాక్షసుల రగడతోనే అతని కాలం గడిచిపోతుంది. అందుకని ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడుతున్నాడు అతడు. సుఖపడాలని ఎన్నో తపస్సులు చేస్తున్నాడు. అయితే ఏం లాభం? గృహస్థు కనుక సుఖం శూన్యంగానే ఉంటుంది. శివుడికి కూడా సుఖం లేదు. తపస్సు చేసి రాక్షసులతో పోరాడటం అతడికిన్నీ తప్పలేదు. పుష్కలంగా ధనం ఉండినా సుఖంగా కన్ను మూయలేడు. లోభి, ధనం లేని దరిద్రుడికి అసలే సుఖం ఉండదు కదా. ఎలా ఉంటుంది? ఉండదు. తండ్రి, తెలిసి నీ కుమారుణ్ణి సంసార బంధంలో ఎందుకు పడతోస్తావు? ఘోరమైన దుఃఖం తప్ప సుఖం లేదు. సంసారంలో జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, తిరిగి మలమూత్రాల గర్భవాస దుఃఖం, అంతటా దుఃఖమే. దుఃఖం తృష్ణ వల్ల దుఃఖం కలుగుతుంది. లోభం వల్ల దుఃఖం కలుగుతుంది. యాచన వల్ల దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖాల కంటే మరణం సుఖం. బ్రాహ్మడు దానాల మీద, దక్షిణల మీద ఆధారపడతాడు. బతుకు తెరువు కోసం బుద్ధి బల ఉపయోగించడు. పరమాన్నం బుక్కుగా తయారవుతాడు. పరమ దుఃఖం. పరాశ్రితుడు ప్రతిదినం మరణిస్తాడు. కొమ్ములు తిరిగిన పండితులు కూడా ధనవంతుల వెంట తాళం వేయవలసి వస్తుంది. ఒక్క కడుపు కోసం ఇంత చింతెందుకు? ఆకు, అలమో, దుంప, దుట్ర, కాయ, పండు కరువ లోకంలో. ఆలుబిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, బండెడు కుటుంబం పెంచడానికి కొండంత దుఃఖం మోయాలి. ఇక సుఖం ఆకాశం మీద పువ్వులే కదా. అందుచేత నాకు సంసారం వద్దు. యోగశాస్త్రం ఉపదేశించు. నిజమైన సుఖమిచ్చే జ్ఞానశాస్త్రం అనుగ్రహించు. కర్మకాండ మీద మనసు పోదు నాకు. ప్రారబ్ధ సంచిత వర్తమాన కర్మలు 3 నాశనమయ్యే ఉపాయం ఉపదేశించు. ఆడది జలగ వంటిది, మగవాడి నెత్తురు పీల్చేస్తుంది. ఆడదాని భావ చేష్టలకు మూర్ఖుడు మాత్రం మోసపోతాడు. నిజం తెలుసుకోలేడు. ముద్దు మాటలతో మగాడి మనసు హరిస్తుంది. ఆడది సంభోగం ద్వారా వీర్యం హరిస్తుంది. ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తుంది. ఆడదాని కంటే దొంగ ఎవరుంటారు? ఆడది నిద్రాసుఖం హరిస్తుంది. అష్ట కష్టాలు తెచ్చిపెడుతుంది. దుఃఖం కొని తెచ్చుకునేందుకే ఆడదాన్ని మెడ కట్టుకుంటాడు మగాడు. అంతకంటే మూర్ఖుడు, అభాగ్యుడు మరెవరూ ఉండడు. ఆడదాని వల్ల దుఃఖం తప్ప సుఖం లేదు. కుమారుడి వైరాగ్యం విచారంలో ముంచింది తండ్రిని. ఇప్పుడు ఏం దారి అంటూ ఆలోచించాడు అతడు. అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. శరీరం వణికింది. మనసు గ్లానితో బాధపడింది. తండ్రి దుఃఖం చూసి తెల్లబోయాడు శుకుడు. విస్మయంతో అతడి నేత్రాలు ఉత్ఫుల్లితులయ్యాయి. ఆహా, మాయాబలం అనుకున్నాడు అతడు. మాయాబలం మహోగ్రమైంది. వేదాంత దర్శనకర్త, సర్వజ్ఞుడు, వేద సమ్మతుడు నా తండ్రి వ్యాసుని కూడా మోహంలో పడదోసింది. ఏమి మాయో అది! ఎంతటి మాయో! పురాణాల వక్త, మహాభారత నిర్మాత, వేద విభాగకర్త వ్యాసదేవుడు కూడా మోహపరవశుడు అయ్యాడు. ఆ పరాశక్తి దేవి మాత్రం శరణ్యం. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సైతం మోహ సముద్రంలో ముంచుతుందామే. ఇతరుల సంగతి చెప్పేదేముంది? ఈ మాయ నుంచి తప్పించుకున్న వాళ్ళు ముల్లోకాలలో ఎవరూ లేరు.
బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు 50 మందిని మాయలో కప్పి ఉంచింది మహామాయ జగదంబ. ఆ తల్లి పరాక్రమాలు అనంతం. తన మాయతో ఆమె సర్వేశ్వరుని తన చేతి కీలుబొమ్మ చేసుకుంది. వ్యాసదేవుడు సాక్షాత్తు విష్ణు భగవానుడు అంశలో అవతరించాడంటారు పౌరాణికులు. అంతవాడు మోహ సముద్రంలో పడి దుఃఖపడుతున్నాడు. ఇవాళ పుట్టి ములిగినట్టు భావిస్తున్నాడు. ఒక సాధారణ మనిషిలాగా కన్నీళ్లు కారుస్తున్నాడు. అవును, మాయాశక్తి ప్రచండమైనది. ఎంతటి విద్వాంసులను గ్రహించలేరు దాన్ని. ఎవరి వ్యాసుడు? నేనెవరు? ఏమిటి విశ్వం? ఏమిటి భ్రమ? పంచభూతాత్మకమైంది ఈ శరీరం. తండ్రి కొడుకు అన్న వాసన ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఇది మాయ, ఎంతో బలిష్టమైంది మాయ. మహాపండితులను కూడా తల్లకిందులు చేస్తుంది. వ్యాసదేవుడు వంటి బ్రహ్మజ్ఞానిని ఏడిపిస్తూ ఉంది. ఇలా అంటూ సర్వకారిణి సర్వదేవ జనని అయిన జగదంబకి నమస్కరించాడు శుకుడు. దుఃఖ సముద్రంలో మునిగిన తండ్రిని సంబోధించి హేతు సంగతంగా ఇలా అన్నాడు. తండ్రి, అందరికీ జ్ఞానం ప్రసాదిస్తున్నావు నువ్వు. నువ్వే ఒక ప్రాకృత జనుడిలాగా అజ్ఞానంలో దుఃఖించడం తగునా? ఇవాళ నీ కుమారుణ్ణి నేను. వెనుక జన్మలో ఎవరిని? నువ్వెవరు? ఎవరికి తెలుసు ఇది? మహాత్ముడివి నువ్వు. ఇలా భ్రమపడు తగునా? తండ్రి, ధైర్యం వహించు. ప్రబుద్ధుడివిగా విషాదం వదిలిపెట్టు. మోహం వల్ల వంటిది, దానిలో చిక్కుకోకు, బయటపడు. కొడుకు మోహం చూస్తే ఆకలి తీరుతుందా? తిండితో తీరుతుంది. కొడుకు మోహం చూస్తే దాహం తీరుతుందా? నీళ్లతో తీరుతుంది. మంచి సువాసనల వల్ల ముక్కుకి హాయి కలుగుతుంది. మంచి మాటల వల్ల చెవికి ఆనందం కలుగుతుంది. ఆడదాని వల్ల సంభోగ సుఖం కలుగుతుంది. నిజమే, కాదనను. కానీ నీ కుమారుణ్ణైన నేను ఏం సుఖం కలిగించగలను నీకు? అజీగత్తుడు వెలుబుచ్చుకుని తన కుమారుడైన సునిసేవుణ్ణి బలి కోసం యజ్ఞపశువుగా హరిశ్చంద్రుడికి అమ్మేశాడు. ఎందుకని? ధనం కోసమని. గృహస్థాశ్రమంలో ధనం ఉంటేనే సుఖం, సుఖానికి ధనమే సాధనం. ధనం లేని దరిద్రుడు సుఖంగా సంసారి అట్లా సాగించలేడు. మహామునివి నువ్వు. బ్రహ్మదేవుడి మనసులో మాట అయినా అవగతమవుతుంది నీకు. నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు. తిరిగి గర్భవాస భయం లేకుండా అనుగ్రహించు. కర్మభూమి ఈ భూలోకం. మానవ జన్మ దుర్లభం, బ్రాహ్మణ జన్మ మరింత దుర్లభం. నేను బంధనంలో ఉన్నాను. ఈ విచారం నన్ను బాధిస్తూ ఉంది. గాఢంగా సంసార జంజాటంలో అడుగు పెడితే బయటపడటం అసాధ్యం. అమిత బుద్ధిమంతుడినైన కుమారుడు సన్యాసాశ్రమం కోసం ఆరాటపడుతూ అన్న మాటలు శాంత చిత్తంతో విన్నాడు వ్యాసుడు. అయితే నా భాగవతం చదువు అన్నాడు. సుఖం కలిగించే గ్రంథం అది. వేద సమ్మతమైంది. అంత పెద్ద పురాణమును కాదది. భాగవతంలో మొత్తం 12 స్కందాలున్నాయి. 5 లక్షణాలు ఉన్నాయి. అన్ని పురాణాలకు అలంకారం వంటిది. అది వింటే నువ్వు కావాలంటున్న సద్ జ్ఞాన విజ్ఞానం కలుగుతుంది. కనుక భాగవతం చదువు. ప్రళయ సముద్రంలో మర్రాకు మీద బాలుడే పవళించాడు భగవంతుడు విష్ణుదేవుడు. అతని మనసులో జిజ్ఞాస రేగింది. ఏ మహాపురుషుడు బాలకుడిగా చేశాడు నన్ను? ఎందుకని చేశాడు? ఏ ఉపకరణాలతో చేశాడు? ఇదంతా ఎలా తెలుస్తుంది నాకు? ఇలా ఎంతో ఆలోచించాడు. అప్పుడు భగవతి అర్ధ శ్లోకంతో అతడి సందేహం నివారించింది. సర్వం కల్విదమే వాహం అన్యదస్తి సనాతనం. అంతా నేనే, నన్ను తప్పించి సనాతనమైంది ఏదీ లేదు. ఈ మాట ఓం ప్రథమంగా విష్ణు భగవానుడి హృదయంలోనే ఆవిర్భవించింది. ఆ సత్యవాక్యం ఎవరిది అంటూ ఆలోచనలో పడ్డాడు విష్ణుమూర్తి. ఎవరి పలికారిది? స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? ఎవరు పలికిన మాట ఇది అంటూ ఆ అర్ధ శ్లోకం మననం చేయడం మొదలుపెట్టాడు అతను. మర్రాకు మీద పడుకుని మాటి మాటికి అదే ఉచ్చరించాడు. అలా కొంతసేపు గడిచింది. మహాలక్ష్మి అతడి ఎదుట ప్రత్యక్షమైంది. పరమ శాంతంగా ఉంది ఆమె స్వరూపం. 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మము పట్టుకుంది ఆమె. దివ్య వస్త్రం కట్టుకుంది. దివ్య భూషణాలు పెట్టుకుంది. ఆమె వంటి చెలికెత్తిలే ఎంతోమంది ఆమెతో ఉన్నారు. ముసిముసి నవ్వులతో ఎదుట నుంచుంది లక్ష్మి. ప్రళయ సముద్రం మీద ఏ ఆధారం లేని చోట అలా ప్రావిర్భవించింది ఆమె. చూసి ఆశ్చర్యపోయాడు విష్ణుమూర్తి. ఇంతలో రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి,
తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంధ్ర ఈ 21 శక్తులు విడివిడిగా జగదంబ లక్ష్మి చుట్టూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళంతా మంచి మంచి ఆయుధాలు పట్టుకున్నారు, రకరకాల నగలు పెట్టుకున్నారు, మందార మాలలు, ముత్యాల హారాలు వేసుకున్నారు. మరింత ఆశ్చర్యపోయాడు విష్ణుమూర్తి. వీళ్ళంతా ఎలా వచ్చారు? నేను మర్రాకు మీద ఎలా ఉన్నాను? ఈ మహాసముద్రంలో మర్రాకు ఎలా వచ్చింది? చిన్నారి శిశువుగా చేసి ఈ మర్రాకు మీద ఎవరు పడుకోబెట్టారు నన్ను? నా తల్లి ఎవరు? ఏది? ఆమె లేదే ఇక్కడ. ఇదేదో మాయాజాలంలో ఉంది. ఇప్పుడే ఏదో మహాశక్తి నాకు దర్శనమిచ్చింది. ఎవరామె? ఎందుకని దర్శనమిచ్చింది? ఏమైనదామె? ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి నేను? ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉండేదా? బాలున్నాయి ఈ మర్రాకు మీదే పౌళించేదా? శ్రీ దేవి భాగవత్ మొదటి స్కందంలో 15వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 16వ అధ్యాయం. విధుల వెళ్ళు. మర్రాకు మీద పడుకుని అలా విస్మతుడైన విష్ణుమూర్తిని చూసి ముసిముసి నవ్వులు నవ్వింది దేవి. విష్ణుదేవ, మెల్లిమెల్లిగా మధురంగా అందామె. ఇలా ఆశ్చర్యపోతున్నావేమి? ఈ మహాశక్తి ప్రభావంతో మరిచిపోయావా నన్ను? మొదట కూడా సృష్టి ఆరంభంలోనూ ప్రళయకాలంలోనూ పదే పదే ఎన్నో మార్లు పుట్టావు నువ్వు. ఈ పరాశక్తి నిర్గుణమైంది. నువ్వు నేను సగుణ స్వరూపులం. సాత్విక శక్తి నేను లక్ష్మిని. నీ నావికమనంలో రజోగుణ సంపన్నుడైన బ్రహ్మ పుడతాడు. అన్ని లోకాలు సృష్టి చేస్తాడు. అతడు తపస్సు చేస్తాడు, శక్తి సంపాదిస్తాడు. తన రజోగుణంతో 3 లోకాలు రక్తవర్ణంగా మారుస్తాడు. బుద్ధిమంతుడవుతాడు. గుణాలతో భూమి, నీరు మొదలైన 5 తత్వాలు నిర్మిస్తాడు. ఇంద్రియాలు, మనసు, ఆత్మ సృష్టిస్తాడు. సృష్టి చేసి సృష్టికర్త అనిపించుకుంటాడు. బ్రహ్మ సృష్టించిన విశ్వం నువ్వు పాలిస్తావు. నువ్వు కోపం తెచ్చుకున్నప్పుడు నీ భౌమముడి నుండి రుద్రుడు పుడతాడు. ఎంతో ఘోరమైన తపస్సు చేస్తాడు అతడు. తామసీ శక్తి సంపాదిస్తాడు. కల్పాంత కాలంలో విశ్వ సంహారం చేస్తాడు. ఇదిగో ఇందుకోసమే నీ దగ్గరికి వచ్చాను నేను. నేను సాత్వికీ శక్తిని. నన్ను తెలుసుకో. ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను నేను. నీ హృదయమే నా నివాసము. దేవి లక్ష్మి మాటలు విని అడిగాడు స్వామి. కొద్ది క్షణాల క్రితం సగం శ్లోకం స్పష్టంగా విన్నాను. పరమ మంగళకరమైన వాక్యం అది. ఎవరు పలికారది? తెలియక కింది మీద పడుతున్నాను. పిన్నిది స్మరించిన పేదలాగా ఆ సగం శ్లోకం స్మరిస్తున్నాను. చిరునవ్వు నవ్వింది లక్ష్మి. స్వామి చెబుతాను విను. నువ్వు నన్ను ఎరగవు కదా. నేను నిర్గుణ స్వరూపును, సగుణ స్వరూపము నేను కూడా. నువ్వు అడిగిన సగం శ్లోకం పుణ్యవంతమైంది, పరమ రహస్యమైంది, శుభప్రదమైంది. అన్ని వేదాల సారమది. భగవతి మంత్రం అది. అగుప్త మంత్రం. పరాశక్తి నీకు వినిపించింది. మనసులో భద్రపరుచుకో, దాన్ని మరిచిపోకు. ఇంతెందుకు, సర్వశాస్త్రాల సారమది. నిన్ను పరాశక్తి అనుగ్రహించింది. అందుకనే నీకు హితం కోరి ఆ సగం శ్లోకం ఉపదేశించింది. దాన్ని మించి తెలుసుకోవాల్సింది ముల్లోకాలను లేదు. దేవదేవికి ప్రియతముడివి నువ్వు. అందుకనే ఆ మంత్రం అనుగ్రహించింది నీకు. లక్ష్మి మాటలు విన్నాడు కృష్ణమూర్తి. అర్ధశ్లోకం ఉత్తమమైంది మంత్రమని తెలుసుకున్నాడు. హృదయంలో భద్రపరుచుకున్నాడు. కొంతకాలం గడిచింది. భగవంతుడికి నాభికమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. మధుకైటకులకి భయపడ్డాడు. భగవంతుడిని శరణు వేడాడు. భగవంతుడు యుద్ధం చేశాడు. మధుకైటకులను సంహరించాడు. వెనుకటి సగం శ్లోకం జపించడం ఆరంభించాడు. విష్ణు భగవానుడి జపం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. జగదీశ్వర, ఏమిటి జపిస్తున్నావు? నిన్ను మించిన దేవత ఎవరున్నారు అని అడిగాడు. నీలోనూ నాలోనూ ఉన్న క్రియాకారణ శక్తిని విచారించు అన్నాడు విష్ణువు. ఇదిగో ఆ మహాశక్తిని జపిస్తున్నాను. ఈ ప్రళయ సముద్రానికి ఆమె ఆధారం. ఆమె ఆధారంతోనే సర్వజగత్తు నిలుస్తుంది. ఆ మహాశక్తి సనాతన అపరిమేయ. ఈ చరాచర జగత్తంతా ఆమె సృష్టించింది. ఆమె ప్రసన్నురాలైనప్పుడు మానవులకు మోక్షం ప్రసాదిస్తుంది. ఆమె పరమ విద్య, ముక్తికి హేతు స్వరూప సర్వేశ్వరి. ఆమె సంసార బంధాలన్నిటికీ ఆమె కారణం. నేను నువ్వు ఈ సమస్త విశ్వము ఆమె చిచ్చక్తి వల్లే ఆవిర్భవించాయి. ఇందులో రవ్వంత సందేహం లేదు. ఆమె అనుగ్రహించిన సగం శ్లోకం నేను జపిస్తున్నాను. ఆ సగం శ్లోకమే భాగవతం.
ముందు ముందు ద్వాపర యుగంలో ఈ భాగవతం విస్తారం అవుతుంది అన్నాడు విష్ణు భగవానుడు. సుఖ, భగవంతుడి నాభికమలం మీద కూర్చుని బ్రహ్మదేవుడు భాగవతం విన్నాడు. అమిత బుద్ధిమంతుడైన తన కుమారుడికి నారద మునికి వినిపించాడు. అతడు నారదుడు కూడా నాకు వినిపించాడు. దాన్నే ఆధారం చేసుకుని 12 స్కంధాలుగా పెంచి రాశాను నేను. వేద సమ్మతమైంది భాగవతం. అయితే 5 లక్షణాలు పుట్టాయి. దీనికి దేవి ఉత్తమ చరిత్ర ప్రతి స్కంధంలోనూ నిండి ఉంది. కనుక దేవి భాగవతం చదువు. నువ్వు కోరిన తత్వజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అందులో అన్ని పురాణాలు తలమానికం. అది ధర్మశాస్త్రంలో సమానమైంది, పుణ్యప్రదమైంది. వేదార్థాలన్నీ అందులో ఉన్నాయి. వృత్తాసురుడు వధ మొదలైన కథలను ఎన్నో ఉన్నాయి. బ్రహ్మ విద్యకి నినాదం భాగవతం. సంసార సముద్రం తరించడానికి నావ భాగవతం. పరమ పవిత్రమైంది భాగవతం. మంగళప్రదమైంది భాగవతం. అజ్ఞానాంధకారానికి నడిపొత్తు భాగవతం. దివ్య జ్ఞానానికి దివ్యాంజనం భాగవతం. శాంతి ప్రసాదిస్తున్నది, సుఖం కలిగిస్తుంది, ధన్యత చేకూరుస్తుంది, ఆయుర్దాయం అధికం చేస్తుంది. అది విన్నా చదివిన సంతానం కలుగుతుంది. కొడుకులు మనవులు ఇల్లు కలకలలాడుతుంది. నువ్వు మతిమంతుడివి, భాగవతం చదవడానికి తగిన యోగ్యత కలవాడివి కనుకనే చెబుతున్నాను. తప్పకుండా భాగవతం చదువు. దానిలోని 18,000 శ్లోకాలు మనసుకి పట్టించుకో. ఇదిగో ఈ సూతుడు నా శిష్యుడు, లోమహర్షుని కుమారుడితడు. ఇతడికి నీతో కలిసి ఈ పురాణ సహితం అధ్యయనం చేస్తాడు. కుమారుడితో ఇలా చెప్పి నన్ను కూడా ఆజ్ఞాపించాడు వ్యాసుడు. గురుదేవుడి ఆదేశం ప్రకారం శుకుడితో కలిసి దేవి భాగవత మహాపురాణం చక్కగా అభ్యసించాను. శుకుడు వ్యాసాశ్రమంలో ఉండి భాగవతం అధ్యయనం చేశాడు. అయితే అతనికి శాంతి లభించలేదు. అక్కడ ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ వచ్చాడు. అతను వికలమైన మనసుతో ఉండేవాడు. శూన్యం చూస్తూ ఉండేవాడు. సరిగా భోజనం చేసేవాడు కాదు. ఉపవాసాలతో గడిపేవాడు. కుమారుడి విచారం కనిపెట్టాడు వ్యాసుడు. చెరబిలిచి ఒకనాడు ఇలా అన్నాడు, నాయన, ఏమిటో విచారిస్తున్నావు? ఎందుకు నీకు ఈ చింత? అప్పుల పాలైన వాడిలాగా ఎప్పుడు విచారంతోనే ఉంటావేమి తండ్రి? నేనంటూ ఉండగా ఏ లోపం వచ్చిందో నీకు? స్వేచ్ఛగా ఉండు, సుఖముగా ఉండు, విచారం విడిచిపెట్టు. కావలిస్తే శాస్త్రజ్ఞానం గురించి విచారించు. విజ్ఞానం మీద మనసు లగ్నం చెయ్యి. నా ఉపదేశం వల్ల నీకు శాంతి లభించలేదా? అయితే ఒక పని చెయ్యి. విధిలో వెళ్ళి జనక చక్రవర్తిని కలుసుకో. అతడి జ్ఞానం ప్రసాదిస్తాడు, నీ అజ్ఞానం రూపుమాపుతాడు. జనకుడు సత్యసంధుడు, ధర్మాత్ముడు, రాజర్షి, జీవన్ముక్తుడు, విదేహుడు, బ్రహ్మజ్ఞాని, పూతాత్ముడు, శాంతుడు, యోగి, యోగప్రియుడు. అతడి దగ్గరికి వెళ్ళు. నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు యథార్థ స్వరూపం అతడికి తెలుసుకో. అతడిని అడిగి తెలుసుకో. జనక చక్రవర్తి జ్ఞానోపదేశం చేస్తాడా? తండ్రి చెప్పింది విని అన్నాడు శుకుడు. అసంభవం, అతడంతా దంభమే అనుకుంటాను. జనకుడు జీవన్ముక్తుడా? అయితే రాజ్యమేలడం ఏమిటి? మహారాజు అనిపించుకోవడం ఏమిటి? గుడ్రాలి బిడ్డ అంటే ఎంత అర్థమో మహారాజు మహాత్ముడంటే అంతే అర్థం. రాజ్యమేలుతూ విదేహుడని ఎలా అనిపించుకుంటాడు? అంతా చిత్రం అనిపిస్తూ ఉంది నాకు. తీరని సందేహంగానూ ఉంది. సరే, అవిదేహ రాజు దర్శనం చేస్తాను. నీటి మీద తామరాకుల సంసారం అంటకుండా ఎలా ఉన్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే మరో అర్థం చెప్పడం లేదు కదా? అతడు సందేహం ఉంది నాకు. ఏమంటే భోగాలు అనుభవిస్తున్నాడు భోగి. విరాగి ఎలా అవుతాడు? అతడి భోగాలు అభోగాలు ఎలా అవుతాయి? అతడి కర్మలు చేస్తున్నాడు, అవి అకర్మలు ఎలా అవుతాయి? ఇంద్రియ వ్యాపారం వ్యతిరేకంగా ఎలా పరిణమిస్తుంది? తల్లి, పిల్ల, ఆలు, అక్క, పతివత వీళ్ళలో భేదమే లేదా అతడికి? ఈ భేద బుద్ధి ఉన్నప్పుడు ముక్తి ఎలా సాధ్యపడుతుంది? కటువు, క్షారము, తీక్షణము, కషాయము, తీపి ఈ రుచులు అతడికి నాలుగు గ్రహిస్తుంది కదా. మంచి పదార్థాన్ని అభిలషిస్తాడు కదా అతడు. అయినప్పుడు ముక్తుడు ఎలా అవుతాడు? చలి, వేడి, సుఖము, దుఃఖము ఈ ద్వంద్వాలు అతిక్రమించని వాడు ముక్తుడెలా అవుతాడు? చక్రవర్తి పదవిలో ఉన్నవాడు జనకుడు శత్రువుల్ని మిత్రుల్ని ఒకలాగే చూస్తాడా? అతడు రాజ్యం చేస్తున్నాడు. దొంగల్ని దొరల్ని ఒకలాగే ఎలా చూడగలడు? సమభావం లేనివాడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడు?
మహారాజు జీవన్ముక్తుడు ఇదెక్కడా వినలేదు. గృహస్థుగా ఉన్నవాడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడంటారు? అసంభవం. సంభవం ఎలా అవుతుంది? జనక మహారాజు జీవన్ముక్తుడని నువ్వు అనడంతోనే అతన్ని చూడాలని తొందరపడుతున్నా నేను. నా సందేహం తీర్చుకునేందుకు మిథిల వెళతాను. దేవి భాగవత మొదటి స్కందంలోని 16వ అధ్యాయం పూర్తి. స్వస్తి. శ్రీ దేవి భాగవతంలోని మొదటి స్కందంలో 17వ అధ్యాయం అండి. మిథులలో శుకుడు. మిథుల వెళతాను అంటూ తండ్రికి పాదాభివందనం చేశాడు శుకుడు. తండ్రి అనుమతించు. దండన లేకుండా జనకుడు ఎలా రాజ్యం వెళుతున్నాడో చూసి వస్తాను. దండన భయం లేకపోతే ప్రజలు ధర్మంగా నడుచుకోరు. రాజు ధర్మానికి పునాది దండనీతి అనే రాశారు మనువు మొదలైన ధర్మశాస్త్రకర్తలు. జనకుడు దండనీతి ఎలా సాగిస్తున్నాడో మరి సందేహంగానే ఉంది నాకు. ఎవడైనా వచ్చి నా తల్లి గొడ్రాలు అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది జనక మహారాజు జీవన్ముక్తుడంటే. అందుకనే నీవు సెలవు తీసుకుని మిథుల వెళుతున్నాను అన్నాడు. కుమారుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు వ్యాసుడు. వెళ్ళిరా నాయన, నీకు శవం కలగాలి. నువ్వు చిరంజీవి కావాలి. మిథుల నుంచి తిరిగి ఆశ్రమానికి వస్తానని మాట ఇచ్చి మరీ వెళ్ళు. తిన్నగా ఇక్కడికే వచ్చేయి. నీ ముఖ పద్మం చూస్తూ బతుకుతున్నాను నేను. నువ్వు కనబడకపోతే అంతా అంధకారమే నాకు. నా ప్రాణం నువ్వు. వెళ్ళిరా తండ్రి, వెళ్ళిరా. జనక చక్రవర్తి దగ్గర నీ సందేహాలు తీర్చుకో. అనంతరం ఆశ్రమానికి వచ్చే ఇక్కడి నుండి వేదాధ్యయనం చెయ్యి అన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశాడు శుకుడు. ఇంటి నుంచి వదిలిన చువ్వలాగా మిథిలకి బయలుదేరాడు వడిగా. దారిలో వివిధ దేశాలు చూశాడు. ఎన్నో అడవులు చూశాడు. రకరకాల వృక్షాలు చూశాడు. మంచి మంచి పంట పొలాలు చూశాడు. ఎందరెందరి మనుషులను చూశాడు. పరిపరి విధాల ధనోపార్జన పరులను చూశాడు. ఎక్కడా ఆగలేదు. ఒక్క ఊపును ముందుకు సాగాడు. తాపసులను కలుసుకున్నాడు. మునీశ్వరుని దర్శించాడు. దీక్షాపరులైన యాజకులను చూశాడు. యోగాభ్యాసపరులైన యోగుల్ని కలుసుకున్నాడు. వనవాసులైన వానప్రస్థుల్ని సందర్శించాడు. శైవుల్ని, పాశపతుల్ని, సూర్యోపాసకుల్ని, శాక్తేయుల్ని, వైష్ణవుల్ని, నానా మతాల వాళ్ళని కలుసుకున్నాడు. ఎక్కడ ఆగలేదు. ఏకాటాకి ముందుకు సాగాడు. 2 ఏళ్లలో సుమేరు పర్వతం దాటాడు శుకుడు. మరొక్క ఏడాదిలో హిమాలయ పర్వతం దాటాడు. అనంతరం మిథిలపట్నం చేరాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది మిథిల. 50 మంది ప్రజలు సదాచార పరాయణులుగా ఉన్నారు. సర్వసుఖాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నారు వారు. పట్న ద్వారం దగ్గర శుకుడు ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. ఎవరో నువ్వు? ఎందుకు నువ్వు వచ్చావు ఇక్కడికి? ఏం పని మీద వచ్చావు? మాట్లాడలేడు శుకుడు. నగరం వాకిలి బయట ఒక చోట కూర్చున్నాడు స్థాణువులాగా. అతడి మొహంలో నిచ్చెరపాటు కనబడింది. పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. ఎవరితోనూ ఉలుకు పలుకు మాత్రం లేదు. ద్వారపాలకుడు మళ్ళీ అడిగాడు, ఓయి బ్రాహ్మడా, ఎవరు నువ్వు? మాట్లాడిపోయి మాటలు రావా? మోగవాడివా? చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? పని లేనిదే ఎవడు రాడు. రాజుగారు ఆజ్ఞ లేనిదే ఎవరు లోపలికి పోకూడదు. కులం శీలం తెలియందే రాజుగారు అనుమతి దొరకదు. నీలో తేజస్సు ఉంది. వేదాలు తెలిసిన వాడిలా కనిపిస్తున్నావు. ఏ కులమో చెప్పు. ఏ పని మీద వచ్చావో చెప్పు. ఆ తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చును. నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది అన్నాడు శుకుడు. విదేహ రాజధాని మిథిల చూడాలని వచ్చాను, కానీ ఇందులో ప్రవేశమే దుర్లభంగా ఉంది. 2 మహాపర్వతాలు దాటి మీ చక్రవర్తిని కలుసుకోవాలని వచ్చాను, బుద్ధి లేనివాణ్ణి. ఇంతకీ నా తండ్రి నన్ను వంచాడు. ఎవరిని అని ఏం లాభం? కర్మ దోషమే కాళ్ళరిగినట్లు తిప్పింది నన్ను. అందరూ ధనాశతో తిరుగుతారు సాధారణంగా. అయితే ధనాశ ఏమీ లేదు నాకు. అయినా తిరిగి తిరిగి పరిగెత్తుకు వచ్చాను ఇక్కడికి. మోహంలో పడని వాడికి, ఆశ అంటని వాడికి సుఖమే కలుగుతుంది. కేవలం ఆశ లేకపోయినా మోహ సముద్రంలో మునిగిపోయాను నేను. ఎక్కడ సుమేరు పర్వతం, ఎక్కడ మిథిల నగరం. అక్కడి నుంచి ఇక్కడికి కాళ్ళేడ్చుకుంటూ వచ్చాను. ఏం లాభం? మోసపోయాను. విధి నన్ను వంచింది. మంచైనా చెడైనా ప్రారంధం తప్పదు. ప్రారంధాన్ని బట్టే ప్రయత్నం సాగుతుంది. ఏం జరగాలో అది జరుగుతుంది. ఇంత దూరం పరిగెత్తుకు రావటానికి ఈ పట్నం తీర్థమా? కాదు. వేదార్థాలు తెలిపే ప్రదేశమా? కాదు. జనక మహారాజు పేరు మాత్రం విన్నాను, పరిగెత్తుకు వచ్చాను. అతడు పట్నంలో ప్రవేశించడానికే
వల్ల కాదాయే. ద్వారపాలకుడికి అవగాహన అయింది. వచ్చినవాడు బ్రాహ్మడు గొప్ప జ్ఞానవంతుడు అని శాంత స్వరంతో అన్నాడతడు. బ్రాహ్మణోత్తమ, పట్నంలోకి దయచేయి. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. నిన్ను అడ్డుకున్నాను, అపరాధం చేశాను, క్షమించు. విముక్తి పొందిన పురుషులు క్షమాబలం కలిగి ఉంటారు. నీ అపరాధం ఏమీ లేదు అన్నాడు శుకుడు. పరాధీనుడు నువ్వు, సేవకుడివి. ప్రభుకార్యం సావధానంగా నెరవేర్చటమే సేవకుడి కర్తవ్యం. రాజదోషమును లేదు. ఇందులో దొంగ ఎవరో, దొర ఎవరో, శత్రువు ఎవడో, మిత్రుడెవరో తెలుసుకోవాలి కదా బుద్ధిమంతుడు. తెలుసుకోకుండా పట్టణంలో ప్రవేశించనీయకూడదు. తప్పంతా నాది. పరాయి వారింట్లో ప్రవేశించిన కూడని పని కదా. శుకుడి మాటలు విని అతడి మీద భక్తి ఏర్పడింది ద్వారపాలకుడికి. తనని ఎన్నాళ్ళ నుండి బాధిస్తున్న సందేహం అతన్ని అడిగాడు. మహాత్మా, ఒకటి అడుగుతాను, సెలవియ్యి. దేన్ని సుఖమంటారు, దేన్ని దుఃఖమంటారు? సుఖం కోరుకునే మనిషి ఏం చేయాలి? ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు? శుకుడు ఇలా చెప్పాడు. అందరిలోనూ ఉంటుంది ద్వైత భావం. అంచేత రాగి అని, విరాగి అని 2 రకాలుగా ఉంటాడు మనిషి. ఈ 2 రకాల మనుషుల్లో మనసు కూడా 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానులు, అజ్ఞానులు, మధ్యములు అని. విరాగులు 3 రకాలు, మూర్ఖులు, చతురులు అని. రాగులు 2 రకాలు, శాస్త్రజ్ఞులు, బుద్ధిజ్ఞులు అని. చతురులు 2 రకాలు, ఉచితము, అనుచితము అని. బుద్ధి 2 రకాలు. శుకుడు చెప్పింది అయోమయం అనిపించింది ద్వారపాలకుడికి. నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు, విడమర్చి చెప్పు అని అడిగాడు. విను అంటూ అందుకున్నాడు శుకుడు. రాగం గలవాడు రాగి. సుఖదుఖాలు ఆయా సమయాల్లో కలుగుతూ ఉంటాయి. రాగం వల్ల ధనం కలిగి ఉండటము, ఆలుబిడ్డలు కలగడము, మానస సన్మానాలు లభించటము, విజయాలు లభించటము సుఖమనిపించుకుంటుంది. ఇవి లభించకపోవడమే దుఃఖం. దుఃఖం క్షణక్షణం బాధిస్తుంది. సుఖం కోసం ప్రయత్నించడం బుద్ధిమంతుల లక్షణం. ఆ సుఖానికి అడ్డు తగిలిన వాళ్లే శత్రువులు, సాయపడిన వాళ్ళు మిత్రులు. శత్రుడు వలలో తగులుకోడు, మూర్ఖుడు తగులుకుంటాడు. విరాగి ఆత్మానురాగి. ఏకాంతవాసం అతడికి ఇష్టం. ఆత్మచింతనలో, వేదాంత చింతనలో సుఖం అనుభవిస్తాడు అతడు. సంసారమే దుఃఖం, విజ్ఞులకి శుభం. కోరే వాళ్ళకి శత్రువులు అధికంగా ఉంటారు. కామం, క్రోధం మొదలైనవి శత్రువులు. సంతోషమే బంధువు. సంతోషం వంటి సహచరుడు 3 లోకాల్లోనూ దొరకడు. శుకుడు మహాత్ముడని తెలుసుకున్నాడు ద్వారపాలకుడు. అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. ఒక కక్షలో ప్రవేశపెట్టాడు. ఎంతో మనోహరంగా ఉందది. దాని నిండా నాగరికులు పికపికలాడుతున్నారు. రాగద్వేషాలతోనూ, కామ క్రోధాలతోనూ, లోభ మోహాలతోనూ నిండి ఉన్నారు. వాళ్ళు అందమైన అంగళ్ళు తీర్చి ఉన్నాయక్కడ. రకరకాల పదార్థాలతో నిండి ఉన్నాయి. అవి క్రయ విక్రయాలు సాగుతున్నాయి. వ్యాపార చర్చలు జరుగుతున్నాయి. ఈ 3 విధాల ప్రజలను చూస్తూ రాజమందిరం దగ్గరికి చేరుకున్నాడు శుకుడు. అక్కడ కూడా లోపలికి పోనీయలేదు అక్కడ ప్రతిహరి. కోట వాకిట కర్ర బొమ్మలా నుంచున్నాడు శుకుడు. మోక్ష ప్రసంగం మొదలుపెట్టాడు. కొంచెంసేపు గడిచింది. రాజుగారి మంత్రి బయటికి వచ్చాడు. శుకుడిని లోపలికి కక్షలో తీసుకువెళ్ళాడు. దారి మధ్య చక్కని పూల తోట ఉంది. దివ్యమైన వృక్షాలు ఎన్నో ఉన్నాయి. విరగబూసిన కలకల్లాడుతున్నాయి. అవి ఎంతో అందంగా ఉన్నాయి. పూల తోట మధ్య నుంచి లోపలికి వెళ్ళాడు శుకుడు. అక్కడ అతడికి యథోచితంగా అతిథి సత్కారం చేశాడు మంత్రి. ఎంతోమంది సానులున్నారు అక్కడ. వాళ్ళంతా అపురూపమైన అందగత్తెలు, యవ్వనవతులు. జనక మహారాజును సేవించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళందరూ కామశాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు. ఆటపాటల్లో అందివేసిన అందగత్తెలు. ఆ సానులందరినీ శుకుడు సేవ కోసం వినియోగించాడు మంత్రి. భక్తి శ్రద్ధలతో శుకుడిని సేవించారు సానులు. దేశకాలానుగుణ్యమైన రకరకాల వంటకాలు తినిపించారు. వాళ్ళందరూ అతడి మీద మోహపడ్డారు. మహారాజు గారు అంతఃపురంలోకి అతన్ని తీసుకువెళ్ళారు వారు. అక్కడ అందమైన ఉపవనంలోకి తీసుకువెళ్ళారు. నూనూగు మీసాల నూతన యవనంలో ఉన్నాడు శుకుడు. మంచి అందంగా ఉన్నాడు. అతడు మాటలాడుతూ ఉంటే అమృతం ఒలుకుతోంది. అతన్ని చూసి 2వ మన్మధుడే అనుకున్నారు సానులు. అతడి మీద మనసు పడ్డారు మొదట. కానీ అతడు జితేంద్రుడని తెలిసాక పవిత్ర భావంతోనే అతన్ని సేవించారు వాళ్ళు. వాళ్ళని తల్లిగా భావించాడు శుకుడు. ఆత్మారాముడు శుకుడు తత్వజ్ఞాని, క్రోధం గెలిచినవాడు. సంతోషము దుఃఖము ఒకటే అతడికి. సానుల వలపు చేష్టలు, అందచందాలు అతన్ని రవ్వంత కదిలించలేదు. పాలు నురగలాటి పక్క శుకుడి కోసం పరిచారు సానులు. సాయంకాలం కావచ్చింది. అలసట భావం లేకుండా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు శుకుడు. కుశల పుచ్చుకున్నాడు. సంధ్యావందనం పూర్తి చేశాడు. భగవంతుడిని ధ్యానిస్తూ కూర్చున్నాడు. రాత్రి తొలి జాము ధ్యానంతో గడిపాడు. అనంతరం నిద్రపోయాడు. 2 జాములు
నిద్రపోయాడు. లేచి చివరి జాము భగవంతుని ధ్యానిస్తూ గడిపాడు. ప్రాతస్నానం ముగించాడు. నిత్యకర్మ ముగిశాక తిరిగి భగవద్ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. శ్రీ దేవి భాగవత మొదటి స్కంధంలోని 17వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. మొదటి స్కంధంలో 18వ అధ్యాయం అండి. జనకుడి జ్ఞానోపదేశం. శుకుడు వచ్చాడని విన్నాడు జనకుడు. మంత్రులతోనూ పురోహితులతోనూ కలిసి అతడి దగ్గరికి వచ్చాడు. యథావిధిగా పూజించాడు. మంచి ఆసనం వేశాడు. కుశలమడిగాడు. గోవు సమర్పించాడు. మహారాజు పూజలు ప్రేమతో అందుకున్నాడు శుకుడు. కుశలం చెప్పి కుశలమడిగాడు శుకుడు. కుశలంగా కూర్చున్నాక వినయంగా అడిగాడు జనకుడు. మహాభాగా, మహాత్ములు ఊరికే రారు. నిస్పృహుడివి నువ్వు, మునీశ్వరుడివి. ఏం ప్రయోజనం కలిగి ఇలా దయచేశావు మహారాజా అంటూ అందుకున్నాడు శుకుడు. నా తండ్రి వ్యాసుడు నన్ను ఒక ఇంటివాణ్ణి చేయాలని సంకల్పించాడు. గృహస్థాశ్రమం ఉత్తమమైందన్నాడు. అంగీకరించలేదు నేను. గృహం బంధనాగారం అన్నాను. గృహస్థాశ్రమంలో బంధనం లేదు అన్నాడతడు. అంగీకరించలేదు నేను. నా సందేహాలతో నేను విచారంగా ఉండడం చూశాడతడు. కుమారా, విచారించుకు. గృహస్థ ధర్మం అంటే భయపడకు. వనవాసం కోరుకోకు. ఈ మోహం విడిచిపెట్టు. విధుల వెళ్ళు. జనక మహారాజు జీవన్ముక్తుడు, యాజ్ఞికుడు, విదేహుడు, విఖ్యాతుడు, నిష్కటంకంగా రాజ్యమేలుతున్నాడతడు. ఆయన మాయాబంధనాలకు చిక్కలేదు. మహారాజు, అతన్ని కలుసుకో. అతడిని అడిగి నీ సందేహాలు తీర్చుకో. నీ సందేహాలన్నీ నివారిస్తాడతడు. అతడు చెప్పింది విని చప్పున తిరిగి వచ్చే వివాహం చేసుకో. నన్ను సంతోషపరుచు అన్నాడు. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం మీ మిథిలా నగరం వచ్చాను. నిన్ను చూడగలిగాను. నా కర్తవ్యం నాకు ఉపదేశించు. ఇంకా ఇలా అడిగాడు శుకుడు. తపస్సు, తీర్థము, యజ్ఞము, వ్రతము, స్వాధ్యయనము, తీర్థసేవనము, జ్ఞానము, వీటిలో దేనివల్ల మోక్షం సిద్ధిస్తుంది మనిషికి? జనకుడు. మోక్ష మార్గం అనుసరించే మనిషి ఏం చేయాలో చెబుతాను విను. ఉపనయనం జరిగాక వేదాభ్యాసం కోసం గురుకులంలో ఉండాలి. వేదాంగాలు చదివాక గురుదక్షిణ చెల్లించాలి. గురుకులం నుంచి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలి. ఒక ఇంటివాడు కావాలి. గృహస్థాశ్రమంలో ఉండి న్యాయంగా గడిచిన ధనంతో జీవనం సాగించాలి. ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు. పాపాల నుంచి దూరంగా ఉండాలి. ఆయా కాలాల్లో అగ్నిహోత్రాలు నిర్వహించాలి. ఎప్పుడూ శుచిగా ఉండాలి. సంతానం కనాలి. కుమారులు మనువులు కలిశాక వానప్రస్థం స్వీకరించాలి. వానప్రస్థాశ్రమంలో ఉండి తపస్సు చేయాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం, ఈ ఆరుగురు శత్రువులను జయించాలి. భార్యను రక్షించే భారం కుమారుడికి అప్పగించాలి. అగ్నులు ఆత్మలో ఆరోపించుకోవాలి. పరిశుద్ధమైన వైరాగ్యం కలిగాక సన్యసించాలి. విరక్తి కలిగిన వాడే సన్యాసం పుచ్చుకోవడానికి అర్హుడు. ఇది వేదవాక్యం. ఇందులో సందేహం లేదు. వేదాల్లో 48 సంస్కారాలున్నాయి. వాటిలో 40 సంస్కారాలు గృహస్థుల కోసమే చెప్పి ఉన్నాయి. శమము, దమము మొదలైనవి. మిగతా 8 సంస్కారాలు ముక్తి కోరే వారి కోసం చెప్పి ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఇలా వరుసగా ఇంకో ఆశ్రమం పూర్తి చేశాక రెండో ఆశ్రమానికి వెళ్ళాలి. ఇదే శిష్టానుశాసనం. శుకుడు. గృహస్థ హృదయాల్లో వైరాగ్యము, జ్ఞానము, విజ్ఞానము ఉదయించినప్పుడు అతడు వానప్రస్థాశ్రమం స్వీకరించాలా, సన్యాసాశ్రమం స్వీకరించాలా? వానప్రస్థాశ్రమం మాని సన్యాసాశ్రమం స్వీకరించకూడదా? అతడు. జనకుడు. ఇంద్రియాలు బలిష్టమైనవి. సహజంగా అవి అదుపులోకి రావు. బుద్ధి పరిపక్వం కాని వాళ్ళు మనసులో అవి నానా వికారాలు రేపుతాయి. మంచి భోజనం చేయాలని, బాగా సుఖపడాలని, చక్కని పక్క మీద పడుకోవాలని, సంతానం కనాలని మనసులో కోరికలు కలుగుతాయి. కోరికలు చావని పురుషుడు సన్యాసం పుచ్చుకొని మాత్రం ఏం చేయగలడు? కోరికల వల్ల దుర్భేద్యమైంది. ఒక్కటంతట దానిలోంచి బయటపడదు. మనిషి కోరికలు శాంతపరుచుకోవడం కోసం క్రమంగా ప్రయత్నించాలి. ఎత్తు మీద మనిషి కింద పడతాడు. సమతల ప్రదేశంలో పడుకున్నవాడు పడడు కదా. సన్యాసాశ్రమం ఎత్తు ప్రదేశం అనుకో. దాన్ని మించి కింద జారిన వాడికి మరో గతి లేదు. చీమలు చెట్టు మొదలు మించి పైకి కొమ్మల మీదకి వెళ్ళిపోతాయి. కొమ్మల మీద మెల్లిమెల్లిగా నడిచి రెమ్మల మీదకి వెళ్ళి పళ్ళను చేరుకుంటాయి. సుఖంగా వాటిని అనుభవిస్తాయి. అదిగో అలాగే సుఖం కోరుకునే
పురుషుడు వరుసగా ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి వెళ్ళాలి. మేతకు ఆటంకం కలుగుతుందేమో అన్న అనుమానంతో వడిగా ఎగురుతుంది పక్షి. త్వరలో అలసిపోతుంది. చీమ మెల్లమెల్లగా సుఖంగా పాకుతుంది. తన గంతవ్యం తాను చేరుకుంటుంది. మనసు ప్రబలమైంది. ఇంద్రియాలు జయించని వాడు కామం జయించలేడు. అందుకనే ఆశ్రమం నుంచి ఆశ్రమానికి వెళ్ళాలి. క్రమక్రమంగా కామం జయించాలి. మంచి బుద్ధి అల్లవరుచుకున్నవాడు శాంతుడు. తన తాను అదుపులో ఉంచుకున్నవాడు లాభ నష్టాల సమంగా భావించినవాడు. అందరినీ ఒకలాగా చూచినవాడు. శాస్త్రోక్త కర్మలు చక్కగా నిర్వహించినవాడు. చింతల దగ్గర చేరనీయనివాడు. ఆత్మజ్ఞానంతో తృప్తిపడినవాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ముక్తి పొందుతాడు, సందేహం లేదు. చూడు, నేను రాజ్యం చేస్తున్నాను, అయినా ముక్తుడినే. నేను స్వేచ్ఛగా అన్ని పనులు చేస్తున్నాను, అయితే సంతోషంగానే దుఃఖంగానే నన్ను అంటవు. వివిధ భోగాలు అనుభవిస్తున్నాను, వివిధ కార్యాలు చేస్తున్నాను, అయినా జీవన్ముక్తుడినే నేను. నాలాగే నువ్వును జీవన్ముక్తుడు కావచ్చు. గృహస్థాశ్రమంలో ఉండి ఆవు పడుతుంది. ఆవు పడని దాన్ని ఎలా వశపరుచుకుంటుంది? పంచభూతాలు వాటి గుణాలు అవపడతాయి, ఆత్మ అవపడదు. అనుమానం వల్లే అవగతమవుతుంది. అనుమాన గమ్యమైన నిర్వికారమైన నిరంజనమైన ఆత్మ నిబంధనలు బంధించలేవు. సుఖానికైనా దుఃఖానికైనా మనసే కారణం. మనసు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది. మనసు మైల వదిల్చుకుందే ఎన్ని తీర్థాల్లో మునిగినా ఏమి లాభం? మనసే బంధన హేతువు మనిషికి. ఆ మనసే ముక్తి హేతువు కూడా. దేహం కానీ జీవాత్మ కానీ ఇంద్రియాలు కానీ బంధన హేతువులు కావు. ఆత్మ సదా పరిశుద్ధమైంది. ఎన్నడూ ఏ బంధనాల్లోనూ తగులుకోదది. సర్వదా ముక్తిమైంది. బంధ మోక్షాలు మనసుకే వర్తిస్తాయి. మనసు శాంత స్థితికి వస్తే బంధనాలు పుట్టుక్కుమని పోతాయి. శత్రుమిత్ర ఉదాసీన భావాలు మనోగతమైనవి. ఏకాత్మోహము కుదిరాక ద్వైత దర్శనం ఉండదు. జీవుడే ఆత్మ. దీనికి తర్కం అవసరం. భేదబుద్ధి సంసారంలోనే సాగుతుంది. ఆ విద్య బంధన కారణం. అవిద్యని విద్య నివారిస్తుంది. అందుకని విద్యలను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి పండితుడు. ఎండ లేనిదే నీడ సుఖం ఎలా తెలుస్తుంది? అలాగే అవిద్య లేనిదే విద్య అవగతం కాదు. గుణాలు గుణాల్లో రమిస్తాయి, భూతాల్లో రమిస్తాయి, ఇంద్రియాల్లో రమిస్తాయి. అయినప్పుడు ఆత్మ తప్యముంది. సర్వరక్షణ కోసం వేదాల్లో వ్యవస్థ ఉంది. అది లేకపోతే ధర్మం నశిస్తుంది. ధర్మం నశిస్తే వర్ణాచారాలు నశిస్తాయి. అంచేత వేదాలు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే అందరికీ శుభం కలుగుతుంది. శుకుడు: నువ్వు చెప్పిందంతా విన్నాను, అయినా నా సందేహంలాగే ఉంది. వేద ధర్మంలో హింస కనపడుతుంది. హింస అధర్మం అయినప్పుడు వేద ధర్మం వల్ల ముక్తి ఎలా లభిస్తుంది? సోమరసం తాగడము, పశువుల్ని చంపడము, మాంసం తినడము, ఇవన్నీ వేదాల్లో ప్రత్యక్షంగా అవపడుతున్న అనాచారాలు. సౌత్రామణి యజ్ఞంలో కళ్ళు తాగాలని స్పష్టంగా ఉంది. జోదం మొదలైన వాటి వ్రతాలను వేదంలో ఉన్నాయి. శశి బిందుడని ఒక రాజు ఉండేవాడట. ఎంతో ఉత్తముడట. అతడు గొప్ప యాజ్ఞికుడట, ధర్మపరాయణుడట, ఉదారుడట, ధర్మ సేతువు రక్షిస్తూ ఉండేవాడట. చెడునతడు నడిచిన వాళ్ళని దండించేవాడట. భూరి దక్షిణలు ఇచ్చి లెక్క జమ లేనన్ని యజ్ఞాలు చేశాడట. యజ్ఞాల్లో అతడు చంపిన పశువులు చర్మాలు వింధ్య పర్వతమంతా కుప్పు పడ్డాయట. ఆ చర్మాల గుట్ట మీద మేఘాలు వాన కురిసి చర్మణత్వం ఏర్పడిందట. అన్ని పశువుల్ని చంపిన ఆ మహారాజు సరాసరి స్వర్గానికి వెళ్ళాడట. అతడి కీర్తి అనంతకాలం అలాగే ఉండిపోయిందట. ఇలాంటి ధర్మం ప్రతిపాదించే వేదాల మీద బుద్ధి పోవటం లేదు నాకు. ఆడదాన్ని మెడపట్టుకుంటే దాంతో సుఖపడాలనిపిస్తుంది. ఆడది లేని గృహస్థుకి దుఃఖం తప్పదు. అయినప్పుడు గృహస్థుడు ముక్తుడెలా అవుతాడు? జనకుడు: పుడకల మూలంగా అగ్నిలో పొగ బయలుదేరుతుంది. నిజమే, కానీ పుడకలు కాలిపోయాక పొగ ఉండదు. అలాగే వేదాల్లో చెప్పిన హింస విషయం కూడా అని తెలుసుకో. వేదం చెప్పిన హింస కాదు, అహింసే అది. ఆసక్తితో చేస్తే మాత్రం అది హింసే అవుతుంది. ఆసక్తితో చేసిన వధ హింస, ఆసక్తి లేకుండా చేసిన వధ అహింస. ఆసక్తి అహంకారము లేకుండా చేసిన
కర్మ అకర్మ అన్నారు వేద పండితులు. గృహస్థు కోసం చెప్పిన హింసా కర్మలు అతడు అహంకారం లేకుండా నిర్వహిస్తే ఆసక్తి అంతరిస్తుంది. ఇంద్రియాలు జయించిన వాళ్ళు చేసే హింస కాదు, అహింసగానే పరిణమిస్తుంది. శ్రీదేవి భాగవత మొదటి స్కందంలో 18వ అధ్యాయం అయిందండి. స్వస్తి. 19వ అధ్యాయం. శుకుడు తిరోధానం. శుకుడు మాయలో ఉన్నవాడు ఆసక్తి లేకుండా ఎలా ఉంటాడు? శాస్త్రజ్ఞానంతో ఇది నిత్యము ఇది అనిత్యము అని తర్కిస్తామే కట్టు అయినా అంత మాత్రాన మనసులోని అహం ఎలా వదులుతుంది? ఇంతకీ సందేహం ఏమిటంటే మాయలో మునిగిన వాడు ముక్తుడెలా అవుతాడు? మాయ అంధకారం మనిషి మనసు నుంచి అది వృత్తి శాస్త్ర జ్ఞానంలో వదలదు. దీపం అన్నంత మాత్రాన చీకటి పారిపోతుందా? పోదు. ఏ ప్రాణి మీద ద్వేషం లేకుండా ఉండాలి పండితుడు. అయితే గృహస్థికి అది సాధ్యం కాదు. ఇంతెందుకు, నీ విషయమే చూద్దాం. నీ ధన వాంఛ ఇంకా శాంతించనే లేదు. రాజసుఖం అనుభవించాలని, విజయాలు సాధించాలని కోరికలు ఉండనే ఉన్నాయి. ఈ స్థితిలో జీవన్ముక్తుడు నేను అని ఎలా అనుకుంటున్నావో తెలియటం లేదు నాకు. దొంగలంటే ద్వేషభావము, తాపసులంటే సాధుభావము ఉండనే ఉన్నాయి. నీలో స్వపర భావం వదలలేదు. అయినప్పుడు విదేహుడు ఎలా అవుతావు? వగరు, చేదు, కస, పులుసు తెలుస్తూనే ఉన్నాయి. నీ నాలుకకు మంచి అంటే ఇష్టపడతావు, చెడ్డ అంటే అసహించుకుంటావు. మెలకుగా నిద్ర, స్వప్నమా అన్ని అవస్థల్లో నీలో ఉన్నాయి. తురీయావస్థ ఎలా అలవడుతుంది ఈ స్థితిలో? చతురంగ బలాలన్నీ ఉన్నాయి నీ దగ్గర. అవునంటావా కాదంటావా? రుచికరమైన పదార్థాలే తింటావు నువ్వు. ఒకప్పుడు సంతోషంతో ఉంటే ఇంకొకప్పుడు విచారంతో ఉంటావు. పూలదండే అంటావు, పాముని పామే అంటావు. అయినప్పుడు సమదర్శి ఎలా అవుతావుట? మన్ను బంగారము ఒక్కలాగే చూసినవాడే ముక్తుడు. అందరి మీద ఏకాత్మ బుద్ధి కలవాడే ముక్తుడు. ప్రాణులందరికీ ఉపకారం చేసిన వాడే ముక్తుడు. మహారాజా, ఇంటి మీద ఇల్లాలి మీద మనసు లేదు నాకు. ఆసక్తి లేకుండా ఒంటరిగా తిరగాలనే నా అభిలాష. ఏ సాంగత్యము లేకుండా నిర్భయంగా శాంతంగా బతకాలని నా ఆకాంక్ష. ఆకు అలము, దుంప దుట్ర, కాయ పండు తింటూ ద్వంద్వాలు లేకుండా, ఎవరి దగ్గర ఏది పుచ్చుకోకుండా స్వేచ్ఛగా మృగంలాగా జీవనం గడిపేయాలని నా సంకల్పం. ఇల్లు వాకిలి ఎందుకు నాకు? డబ్బు దశకము ఎందుకు? అందమైన ఆడదాంతో ఏం పని నాకు? నా మనసు వైరాగ్యంతో నిండి ఉంది. గుణాతీతుణ్ణి నేను. రకరకాల రేగద్వేషాలు నీలో ఉన్నాయి. పైగా విముక్తుణ్ణి అని చెప్పుకుంటున్నావు. నీదంతా ఒట్టి దంభమే అనిపిస్తూ ఉంది నాకు. ఏమంటే ఒకప్పుడు శత్రుచింత, ఒకప్పుడు ధనచింత, ఇంకొకప్పుడు సేనల చింత ఉండనే ఉంటుంది నీకు. ఈ అవస్థలో నిశ్చితుడు ఎలా కాగలవు? గృహస్థుల విషయం ఇది. వానప్రస్థుల విషయం. మితాహురులు వానప్రస్థులు వ్రతపరాయణులు అయినా సంసారం మీద ఆసక్తి వదలదు వారికి. ఇది అసత్యమని తెలిసి కూడా నీ వంశంలో రాజులందరూ విదేహులు అని చెప్పుకున్నారు. ఇది కేవలం వంచన తప్ప మరేమీ కాదనిపిస్తుంది నాకు. ఒక మూర్ఖుడి పేరు విద్యాధరుడు అన్నట్టు, ఒక పుట్టగుడ్డి పేరు దివాకరుడు అన్నట్టు, ఒక గర్భదరిద్రుడి పేరు లక్ష్మీపతి అన్నట్టు మీ పేరు విదేహుడు అనడం ఒట్టి మాటలు చేటు. పూర్వం మీ వంశంలో నిమి అనే రాజు ఉండేవాడు. యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టింది అతడికి. కులగురువు వశిష్ఠుడిని పిలిచి యజ్ఞం నడిపించమన్నాడు. దేవేంద్రుడు తన యజ్ఞానికి ముందే నన్ను పిలిపించాడు. అతడు యజ్ఞం పూర్తి చేసి వచ్చాక నీ యజ్ఞం జరిపిస్తాను. ఈలోగా యజ్ఞ సామాగ్రి సిద్ధం చేయి మెల్లమెల్లగా అన్నాడు వశిష్ఠుడు నిమితో. ఇలా చెప్పి దేవేంద్రుడి యజ్ఞం కోసం దేవలోకం వెళ్ళాడు అతడు. వశిష్ఠుడు అటు వెళ్ళాక నిమి మరో మునీశ్వరుని పురోహితుడిగా చేసుకుని యజ్ఞం ఆరంభించాడు. ఈ విషయం తెలిసి మండిపడ్డాడు వశిష్ఠుడు. శపించాడు. గురు లోపకుడా, నీ శరీరం పడిపోవాలి అని ప్రతిశాపం పెట్టాడు నిమి. ఇలా ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారట. ఇద్దరూ నశించారట. అయితే మహారాజా, ఇక్కడ నన్ను ఒక అనుమానం బాధిస్తుంది. తన గురువుని అలా ఎందుకు శపించాడు నిమి? జనకుడు: నువ్వు చెప్పిన కథ నిజమే, అందులో అబద్ధమేమీ లేదు.
అది అలా ఉండని వ్యాసముని నాకు పూజ్యుడు, ఆయన కుమారుడు నువ్వు. నీ తండ్రిని వదిలేసి అడవికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అడవిలో మృగాలతో బాగా నేస్తం కలుస్తుంది నీకు, సందేహం లేదు. అయితే పంచభూతాలు సర్వత్రా ఉంటాయి. అవంటూ ఉన్నప్పుడు నిస్సంగుడు ఎలా అవుతావు నువ్వు? ఇక ఎక్కడికి వెళ్ళినా భోజనం చింతన ఉండనే ఉంటుంది. అప్పుడు నిశ్చుడు ఎలా కాగలవయ్యా? అడవిలో కూడా యోగదండం, లేడి చర్మం వీటి చింత వదలదు కదా. రాజ్యం ఏలుతున్న రాజునైనా నాకు రాజ్య చింతన లాగానే అడవిలో ఈ చింత వదలదు నిన్ను. భ్రమపడ్డావు నువ్వు. ఇంత దూరం పరిగెత్తుకు వచ్చావు. భ్రమపడవలసిన భయమేమీ లేదు నాకు. సంకల్ప వికల్పాలు లేని వాడిని నేను. సుఖంగా నిద్రపోతాను, సుఖంగా భోజనం చేస్తాను. అయితే దేనికి బద్ధుణ్ణి కాను. ఈ నమ్మకంతో సదా సర్వత్రా సుఖంగానే ఉంటాను. నేను బద్ధుణ్ణి అన్న భావం నిన్ను వదలలేదు. అందుచేత ఎప్పుడు దుఃఖంతోనే ఉంటావు నువ్వు. నిన్ను బద్ధుడివి అన్నది భ్రమ. ఈ భ్రమ వదిలిపెట్టు, సుఖం కలుగుతుంది నీకు. సందేహించకు. నేను బంధాల్లో ఉన్నాను అనుకుంటున్నాడు ఎన్నడూ ముక్తుడు కాలేడు. ఈ ఇల్లు, ఈ ధనము, ఈ రాజ్యము నావి కావు. ఇది నా దృఢమైన నమ్మకం. అందుకనే ఎల్లప్పుడూ సుఖంగా ఉంటున్నాను నేను. జనకుడి జ్ఞానబోధ విన్నాడు శుకుడు. సంతోషించాడు. అతని దగ్గర సెలవు తీసుకున్నాడు. మిథుల నుండి బయలుదేరాడు. తిన్నగా తండ్రి గారి ఆశ్రమానికి వచ్చేశాడు. కుమారుడు తిరిగి రావడంతోనే ఎంతో అంత సంతోషించాడు వ్యాసుడు. ఉన్న పళాన లేచాడు. కుమారుని గుడ్లకు హత్తుకున్నాడు. శిరస్సు చూశాడు. కుశలం అడిగాడు. తండ్రి ఆశ్రమంలో ఉంటూ వచ్చాడు శుకుడు. రాజసింహాసనం మీద కూర్చున్న ముక్తుడైన జనక మహారాజు స్థితి అతన్ని ఆనందపరిచింది. అందుకనే ఆశ్రమంలో హాయిగా ఉన్నాడు అతడు. యోగ మార్గం అనుసరిస్తూనే అందమైన కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు పీవరి. పీవరి గర్భంలో కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవవ్రతుడిని అని నలుగురు కుమారులని, కీర్తి అని ఒక కుమార్తెని కన్నాడు. కుమార్తెను విభ్రాజకుడి కుమారుడికి అనూహుడికి ఇచ్చి వివాహం చేశాడు. కీర్తి గర్భంలో అనూహుడు బ్రహ్మదత్తుడిని కన్నాడు. బ్రహ్మదత్తుడు రాజయ్యాడు. నారదముని ఉపదేశంతో పరమజ్ఞానం ప్రాప్తమైంది అతడికి. ఉత్తమమైన యోగ మార్గం లభించింది. కుమారుడికి రాజ్యభారం అప్పగించి బద్రికాశ్రమం వెళ్ళిపోయాడు బ్రహ్మదత్తుడు. అక్కడ మాయాబీజ ఉపదేశంతో నిర్గళమైన జ్ఞానం సంపాదించాడు. అలా నారదముని అనుగ్రహంతో మోక్ష జ్ఞానం పొందాడు అతడు. అనంతరం తండ్రి గారి ఆశ్రమం వదిలిపెట్టాడు శుకుడు. కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. అక్కడ సమాధిలో కూర్చున్నాడు. జ్ఞాన నిమగ్నుడయ్యాడు. సిద్ధి పొందాడు. ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయాడు. సూర్యభగవానుడిలా ప్రకాశించాడు. పంచభూతాల్లో లీనమయ్యాడు. శుకుడు తిరోధానం కావడంతోనే కైలాస శిఖరం పగిలిపోయింది. 2 చెక్కలై చీలిపోయింది. ఎన్నో మహోత్పాతాలు పుట్టాయి. గాలిల ఆకాశాన వ్యాపించిన శుకుడిని చూసి దేవర్షులు స్తోత్రం చేశారు. పితృయోగం దుస్సహాయమైందని వ్యాసుడికి కొడుక అని గొంతెత్తి పీలుస్తూ కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళాడు. అతడు దీనంగా ఏడ్చాడు. కొడుక అంటే ఓ అని ప్రతిధ్వని రూపంగా పలికాడు. సర్వభూతగతుడైన శుకుడు ఇవాళ కూడా కైలాస శిఖరం మీద ప్రతిధ్వని వినబడుతూనే ఉంటుంది. కొడుక అని జాలిగా ఏడుస్తున్న వ్యాసుడు ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓదార్చాడు. విచారించుకు, నీ కొడుకు మహాయోగి. దుర్లభమైన పరమగతి ప్రాప్తించింది అతడికి. బ్రహ్మజ్ఞానివి నువ్వు. ఎడవచ్చున ఇలా శుకుడి వంటి కొడుకుని కన్నావు. మాయని, కీర్తిని సంపాదించావు అన్నాడు. నా కళ్ళు వెలుగు, భ్రమ నా శుకుడు. అతడు కనబడిందే ఈ శోకం ఎలా భరించేది అన్నాడు వ్యాసుడు. ఏం దారి, ఎలా కనబడతాడు నా కన్న తండ్రి? నీ శుకుడు మనోహరమైన ఛాయామూర్తి. ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. దాన్ని చూస్తూ ఉండు. శోకం విడిచిపెట్టన్నాడు శివుడు. శివుడి మాట నోట్లోనే ఉంది. ఉజ్వలమైన శుకుడు ఛాయామూర్తి వ్యాసుడి కళ్ళ ముందు కనబడింది. వరమిచ్చి అంతర్ధానమైపోయాడు శివుడు. వ్యాసుడు ఆశ్రమానికి వచ్చేశాడు. అయితే కుమారుడి వియోగం అతన్ని బాధిస్తూనే ఉంది. శ్రీ దేవి భాగవత మొదటి స్కందంలో 19వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 20వ అధ్యాయం అండి. దేవి భాగవత మొదటి స్కందంలో 20వ అధ్యాయం. కౌరవ సంతతి. సౌనకాది మహామునులు సూతుడిని అడిగారు. సుఖదేవుడు పరమసిద్ధి పొందాక వ్యాసుడు ఏం చేశాడు? ఆశ్రమానికి వచ్చి సూతుడు అందుకున్నాడు.
వేదాభ్యాస పరాయణుడైన వ్యాసుడు శిష్యుల్ని అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమినుడు, సుమంతుడు మొదలైన వారందరూ అంతకుముందే ఆయన సెలవు తీసుకుని భూమి 4 మూలలకు వెళ్ళిపోయారు. శిష్యుడు లేక శూన్యంగా ఉంది ఆశ్రమం. కుమారుడు లోకాంతరంగుడయ్యాడు. ఆ దుఃఖంతో అక్కడ ఆశ్రమంలో ఉండలేకపోయాడు వ్యాసుడు. ఆశ్రమం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతలో తన తల్లి సత్యవతి జ్ఞాపకం వచ్చింది అతనికి. వెనక కన్నీళ్లతో కలతపడుతున్న ఆమెను యమునా నదీ ద్వీపంలో వదిలి వచ్చేశాడు అతడు. తల్లి తనువుకు రావడంతోనే మేరు పర్వతం వదిలి పెట్టేసి తిన్నగా తన జన్మస్థలానికి యమున ఒడ్డుకు వెళ్ళాడు వ్యాసుడు. సత్యవతి ఎక్కడికి వెళ్ళింది అని అక్కడున్న వాళ్ళని అడిగాడు. ఆమె సంతన మహారాజును వివాహమాడిందని చెప్పారు వాళ్ళు. దాసరాజు ప్రీతిపూర్వకంగా వ్యాసుని పూజించాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు: దేవతలకు కూడా దుర్లభం నీ దర్శనం. నా జన్మ సఫలమైంది. ఇవాళ నా కులం పవిత్రమైంది. దేనికోసం దయచేశావో సెలవివ్వు. నా ఆలుబిడ్డలు నీ వాళ్ళు, నా సర్వసంపద నీదే. అక్కడి నుంచి వచ్చి సరస్వతి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకున్నాడు వ్యాసుడు. సమాహిత చిత్తంతో తపస్సు ప్రారంభించాడు. ఈ లోపున శంతన మహారాజు సత్యవతి గర్భంలో 2 కుమారులను కన్నాడని విన్నాడు వ్యాసుడు. ఆ 2 తన తమ్ముళ్ళని భావించుకుని ఆనందించాడు. సత్యవతి కుమారులలో పెద్దవాడు చిత్రాంగదుడు. సర్వలక్షణ సంపన్నుడు, ఉత్తముడు, రూపవంతుడు, గుణవంతుడు, ధీరాది ధీరుడు, పగవాళ్ల మీద పెద్ద పులి. చిన్నవాడు విచిత్ర వీరుడు, అన్నని పోలిన తమ్ముడు, సుగుణవంతుడు. శంతనుడికి తొలి భార్య గంగ. ఆమె కుమారుడు భీష్ముడు, మంచి బలవంతుడు, మహావీరుడు. సూర్యులైన కుమారులను కని తనని దేవతలైన గెలవలేరని ధైర్యపడేవాడు శంతన మహారాజు. కాలం గడిచింది. పాత బట్ట వదిలిపెట్టినట్టు శరీరం విడిచిపెట్టాడు శంతనుడు. యథావిధిగా అంత్యక్రియలు జరిపించాడు భీష్ముడు. గొప్ప గొప్ప దానాలు చేశాడు. చిత్రాంగదుడికి రాజ్యానికి అభిషేకించారు. తానే ఉత్తరాధికారి అయిన రాజ్యం స్వీకరించలేదు భీష్ముడు. అందుకని దేవవ్రతుడయ్యాడు అతడు. చిత్రాంగదుడు రాజే అప్రమత్తుడుగా ఉండేవాడు. పగవాళ్ల మీద పిడుగులా పడేవాడు. అతడి బలం అపారంగా ఉండేది. మనసు ప్రశాంతంగా ఉండేది. ఒకనాడు పెద్ద సైన్యం వేసుకుని వేటకు బయలుదేరాడు చిత్రాంగదుడు. అడవిలో నల్లచారల దుప్పులు అవి వెతుకుతూ తిరిగాడు. అదే సమయంలో గాంధర్వరాజు చిత్రాంగదుడు విమానం మీద వెళుతూ వేటలో ఉన్న చిత్రాంగదుడిని చూశాడు. విమానం నుంచి కిందకి దిగి వచ్చాడు. చిత్రాంగదుడు ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. కురుక్షేత్రంలో 3 ఏళ్ల ఘోరమైన యుద్ధం జరిగింది. గాంధర్వరాజు గెలిచాడు. చిత్రాంగద మహారాజు మరణించాడు. వీరస్వర్గం చేరుకున్నాడు. తమ్ముడిని మరణవార్త విన్నాడు భీష్ముడు. అంత్యక్రియలు జరిపించాడు. మంత్రులు అతన్ని సముదాయించారు. విచిత్ర వీరుణ్ణి రాజు చేశారు. సత్యవతిని ఓదార్చారు. పెద్ద కొడుకు దుఃఖం దిగమింగుకుని విచిత్ర వీరుణ్ణి పెన్నిధిలాగా చూసుకుని సత్యవతి. పెద్ద తమ్ముడు గతించిన చిన్న తమ్ముడు రాజు కావడం విని సంతోషించాడు వ్యాసుడు. విచిత్ర వీరుడికి పెళ్లి ఈడు వచ్చింది. తగిన కన్య కోసం విచారించాడు భీష్ముడు. కాశీరాజు తన 3 కూతుళ్ళకి స్వయంవరం చాటించాడు. వేలాది రాజులు రాజకుమారులు ఆహ్వానాలు అందుకుని స్వయంవరానికి వెళ్ళారు. భీష్ముడు కూడా ఒక్కడు రథం మీద ఆ స్వయంవరానికి వెళ్ళాడు. తన పరాక్రమంతో అక్కడ రాజులందరినీ ఓడించాడు. రాజకన్యల 3 హస్తినాపురం తీసుకువచ్చేశాడు. వాళ్ళని తల్లులుగా చెల్లెళ్ళుగా చూశాడు. తాను 3 తెచ్చి తల్లి సత్యవతి ముందు పెట్టాడు. వేదాలు తెలిసిన జ్యోతిషుని పిలిపించాడు. తమ్ముని వివాహానికి ముహూర్తం పెట్టమన్నాడు. సంబరాలు సమకూర్చాడు. పెళ్లికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంతలో కాశీరాజు పెద్ద కుమార్తె అంబ భీష్ముని దగ్గరికి వచ్చింది. సిగ్గుపడుతూ మెల్లిమెల్లిగా ఇలా అంది: నేను స్వయంవరంలో సాల్వుణ్ణి మనసా వరించాను. భర్తగా అతడు నన్ను భార్యగా ప్రేమించాడు అని విచారించు. వంశ మర్యాద అనుసరించు. కర్తవ్యం నిర్ణయించు. సాల్వుడు ముందే నన్ను వరించాడు. నువ్వు పరాక్రమవంతుడివి. అంతమంది రాజులను ఓడించి తీసుకువచ్చావు. నీకు నచ్చిన విధానం అనుసరించు, అంగీకరిస్తాను. అంబ మాటలు విన్నాడు భీష్ముడు. బ్రాహ్మణుల్ని, వృద్ధుల్ని, అమ్మ సచివతిని, మంత్రుల్ని అడిగాడు. కర్తవ్యం నిర్ణయించాడు. అమ్మని పిలిచాడు. అమ్మాయి, నీకు నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. తాను వరించిన సాల్వుడి దగ్గరికి వెళ్ళింది అంబ. రాజా, మన ప్రేమ తెలుసుకున్నాడు భీష్ముడు. ధర్మాగ్నుడతడు. నన్ను వదిలిపెట్టేశాడు. నువ్వు పాణిగ్రహణం చేసుకో నన్ను. మన ఇద్దరం పరస్పరం ప్రేమించుకున్నాము. నీకు అనుకూలవతినే వర్తిస్తాను, సందేహం లేదు అంది.
అదెలా సాధ్యపడుతుంది అన్నాడు సాల్వుడు. నా కళ్ళ ముందే నిన్ను పట్టుకున్నాడు భీష్ముడు, తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు కనుక నిన్ను వివాహం చేసుకొని నేను. పైవాడు ఎంగిలి పడిన కన్యని ఏ బుద్ధిమంతుడు వర్తిస్తాడు? ధర్మపత్నిగా భీష్ముడు వదిలేసిన దానివి నువ్వు, నిన్ను వరించలేను. ఏడ్చింది అంబ, మొత్తుకుంది. లాభం లేకపోయింది. తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. నువ్వు విడిచిపెట్టావు, సాలుడు అంగీకరించలేదు నన్ను, అందుచేత నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వే ఇక్కడ ఉంచాలి నన్ను, నువ్వు కాదంటే గత్యంతరం లేదు, ప్రాణం వదిలేస్తానంది. సమ్మతించలేదు భీష్ముడు. నెమ్మదిగా అన్నాడు, ఇంకో పురుషుణ్ణి కామించావు నువ్వు, అంచేత ఇక్కడెలా ఉంచను నిన్ను, విచారించుకు, నీ కన్నవారింటికి వెళ్ళిపో. తిన్నగా అడవికి వెళ్ళిపోయింది అంబ. నిర్జితమైన ప్రదేశంలో తీర్థస్నానంలో తపస్సు ప్రారంభించింది. కాశీరాజు కూతుళ్ళు మిగిలినిద్దరూ అంబిక, అంబాలిక విచిత్ర వీరుని వివాహమాడారు. భార్యలిద్దరితో క్రీడిస్తూ రాజమందిరంలోనూ ఉపవనాల్లోనూ విహరించాడు విచిత్ర వీరుడు. 9 ఏళ్ళు అలా భార్యలతో గడిపాడు. అతి కామం వల్ల యక్ష్మ రోగం పట్టుకుంది అతడికి. ఆ రోగంతోనే అతడు కాలం చేశాడు. ఎంతో దుఃఖపడింది రాజమాత సత్యవతి. మంత్రులను పురస్కరించుకుని కుమారుడికి అంత్యక్రియలు జరిపించింది. ఏకాంతంగా భీష్ముడిని పిలిచింది. ఇలా అంది, నాయన, రాజ్యం అరాచకం పాలయ్యే అవస్థ వచ్చింది. నువ్వు ఇప్పుడు భరించాలి, మరో మార్గం లేదు. తమ్ముడిని భార్యల్ని స్వీకరించు, వంశం లోపల కాకుండా రక్షించు. యయాతి మహారాజు వంశం ఇంతలో ఆగిపోకుండా నిలబెట్టు. ఇది నాకు సాధ్యమా అమ్మ అన్నాడు భీష్ముడు. నీ ఎదుటే కదా నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వం రాజ్యం స్వీకరించలేను, వివాహమును చేసుకోలేను, క్షమించు. భీష్ముడు నిరాకరించడంతోనే ఆచరణలో పడిపోయింది సత్యవతి. నా వంశం ఎలా నిలబడుతుంది అన్న విచారం పట్టుకుందామని. ఉపేక్షిస్తూనే రాజ్యం అరాచకం పాలైపోతుంది అని తలుచుకుంటుంటే కడుపు చెరువైపోయింది. ఆమె దుఃఖం చూసి ఆలోచించాడు భీష్ముడు. విచారించకమ్మా, తమ్ముడు విచిత్ర వీరుణ్ణి క్షేత్రంలో సంతానం కలిగే ఉపాయం ఆలోచించు. ఉత్తమమైన బ్రాహ్మణ్ణి ఎవరినైనా వినియోగించు. నీ కోడలకు సంతానం కలిగే ఏర్పాట్లు చెయ్యి. ఇందులో దోషం ఏమీ లేదు. వంశం రక్షించడం కోసం వేదం సమ్మతించిన విధానం ఇది. ఈ విధానం అనుసరించు. మనవణ్ణి కను, అతన్ని కౌరవ రాజ్యానికి రాజుగా అభిషేకించు. అంతవరకు రాజ్య వ్యవహారాలు నేను చూస్తాను అన్నాడు. సరే అంది సత్యవతి. తన కన్య ప్రాయంలో యమున ద్వీపంలో ఉన్న కుమారుణ్ణి వ్యాసుడిని తలుచుకుంది. మరుక్షణంలో ఎదుట ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. నమస్కరించి తల్లి ఎదుట నుంచున్నాడు. కుమారుణ్ణి సన్మానించింది సత్యవతి. యథావిధిగా అతన్ని పూజించింది. భీష్ముడు రాజమందిరంలో ఆగాడు వ్యాసుడు. ఏకాంతంగా వ్యాసుడిని పిలిచిన సత్యవతి, నాయన, మీ తమ్ముడు విచిత్ర వీరుణ్ణి క్షేత్రంలో కుమారుణ్ణి కనాలోయి నువ్వు అంది. అంగీకరించాడు వ్యాసుడు. విచిత్రవీరుడు భార్య అంబిక ఋతుమతి అయ్యే వరకు రాజమందిరంలో ఉన్నాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసమునితో కలిసింది. నీళ్లాడింది. మంచి బలవంతులైన కుమారుని కంది. అయితే పుట్టుగుడ్డిగా పుట్టాడు అంబిక కుమారుడు. మనవడు పుట్టుగుడ్డి అయి రాజ్యానికి అర్హుడు కాకపోవడం చూసింది సత్యవతి. ఎంతో అంత దుఃఖపడింది. అనంతరం విచిత్ర వీరుడికి చిన్న భార్యను అంబాలికను పంపింది సత్యవతి. వ్యాసమునితో కలిసి కుమారుని కనమంది. ఋతుస్నానం చేసింది అంబాలిక. వ్యాసునితో కలిసింది. కుమారుణ్ణి కంది. అయితే అంబాలిక కొడుకు పాండురోగంతో పుట్టాడు. అందుచేత అతన్ను రాజ్యానికి యోగ్యుడు కాలేదు. ఏడాది తరువాత మళ్ళీ కుమారుడి కోసం వ్యాసుడిని కలియమంది కోడల్ని సత్యవతి. తిరిగి వ్యాసుడిని ప్రార్థించింది. ఆ రాత్రి అంతఃపురం పడక గదికి అతన్ని పంపింది. అయితే ఈ మారు విచిత్ర వీరుడు భార్య పడక గదికి రాలేదు. తన దాసిని పంపింది. దాసి వ్యాసునితో కలిసింది. ఆమె గర్భంలో ధర్మదేవత అంశంలో ఒక కుమారుడు కలిగాడు. ఈ విధంగా వంశం రక్షించడం కోసం దేవర న్యాయం పాటించాడు వ్యాసుడు. 3 కుమారులను కన్నాడు. అంబిక కుమారుడు అంధుడు, ధృతరాష్ట్రుడు. అంబాలిక కొడుకు పాండురాజు. దాసి కొడుకు విజయుడు. శ్రీదేవి భాగవత మొదటి స్కందంలో 20వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.